భగవంతుణ్ణి చేరాలి అంటే తొలికోడి కూతకు ముందే లేవాలి. ఇక్కడే మనకి చెప్తారు అసలు నిద్ర ఎప్పుడు లేవాలి అని. చాలా జాగ్రత్తగా వినాలి. సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి. సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తే ఏమవుతుంది అన్నారు, ఆ రోజు వర్క్ అంతా అలా లేట్ ప్రాసెస్లో నడుస్తుంటుంది అన్నారు. సూర్యోదయానికి ముందు చేసేటువంటి స్నానాన్ని ఋషి స్నానము అన్నారు. సూర్యుడు వచ్చిన తర్వాత చేసే స్నానాన్ని దేవస్నానము అన్నారు. ఇంకొంచెం గంట దాటిన తర్వాత చేస్తాం మానవ స్నానము. టిఫిన్ కూడా అయిన తర్వాత చేస్తాం 8:39 బిలో. అప్పుడు అదేమిటి అన్నారు, పిశాచ స్నానము అన్నారు. అబ్బే మేము ఆ గ్రేడ్ కూడా కాదండి, ఇంకా డెప్యూట్ అయినాం, 10:30కి చేస్తాం. దాన్ని ఏమన్నారు, రాక్షస స్నానము అన్నారు. జస్ట్ బిఫోర్ లంచ్ డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటాం. అదేమిటన్నారు, అది ప్రేత స్నానము అన్నారు. శవానికి చేసిన స్నానం. 12 తర్వాత చేసే వాళ్ళంతా ఆ గ్రేడ్ వాళ్ళే. 7 తర్వాత చేసే